మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు లెసన్ నెంబర్ 12 లో భాగంగా లూకా సువార్త 4వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 4th చాప్టర్ 14 to 44 వర్సెస్, 14 నుంచి 44 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేసి అందులోని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 14 నుంచి 44 వచనాలు. ఒక మాట ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత మనం అందరం కలిసి చదువుదాం యథావిధిగా. మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కేవలం మీ దయా, కృప, కనికరం, వాత్సల్యం ద్వారా ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఉదయకాలం నుంచి రాత్రికాల సమయం వరకు మమ్మల్ని పోషించి, కాపాడి, సంరక్షించి ఈ రెక్కల నీటిలో భద్రపరిచి ఈ సాయంకాలం ఈ గృహంలో ప్రభావ బైబిల్ స్టడీ కలిగి ఉండడానికి మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి వందనాలు. లూకా సువార్త ధ్యానంలో మీరు మాకు సహాయం చేస్తున్నారు, వందనాలు. ఇప్పుడు కూడా ఒక వాక్య భాగాన్ని నేను ధ్యానం చేస్తుండగా, పరిశుద్ధాత్మ దేవ, నేను అల్పుడను, అయోగ్యుడను, నన్ను మీరు మరుగుపరిచి మీ ఆత్మతో నింపి మీ మాటలు వినిపించేయమని అడుగుతూ, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా నీ వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చేయమని అడుగుతూ, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంగా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. లూకా సువార్త 4వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 4th చాప్టర్ 14 to 44 వర్సెస్, 14 నుంచి 44 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చూద్దాం. చదివేటప్పుడే అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించాను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించుతూ వచ్చాడు. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాడు. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఆయన గ్రంథం చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండారు. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేల్చి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగి, అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా, ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకోను అని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేస్తున్నని మేము వింటిమో ఆ కార్యములు ఈ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురని. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు విధుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినముల యందు 3 ఏళ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయుల్లో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారెపొత్తను ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకు పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేల్లో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకుని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలనని తమ పట్టణం కట్టబడిన కొండ పీటు వరకు ఆయనను తీసుకుని పోయారు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గంలో వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన గలిలీలోని కపెర్నహూము పట్టణములకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచున్నారు. ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడింది. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మ నశింపజేయ వచ్చితివా, నీవెవడవో నేను ఎరుగుదు, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు యేసు ఊరకుండము, ఇతనిని వదిలిపోమ్మని దాన్ని గద్దింపగా దెయ్యం వారిని వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయాడు. అందుకు అందరూ విస్మయ పొంది, ఇది ఎట్టి మాట, నేను అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చునని ఒకరితోనొకడు చెప్పుకుని అంతటా ఆయన కూర్చున్న సమాచారం ఆ ప్రాంతముల ఎల్లతను వ్యాపించారు. ఆయన సమాజ మందిరం నుండి లేచి సీమోన్ ఇంటిలోనికి వెళ్ళాను. సీమోన్ అంత తీవ్రమైన జ్వరంతో పడి ఉండదు కనుక ఆమె విషయమై ఆయన యొక్క మనవి చేసుకుని ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగాను.
సూర్యుడు అస్తమించుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద ఉండిరో వారందరూ ఆ రోగులను ఆయన ఎదురు తీసుకుని వచ్చారు. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచారు. అంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాడు. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండను కనుక ఆయన వాటిని వాటిని మాట్లాడనీయలేదు, గద్దించి ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాను. జన సమూహం ఆయనను వెతుకుచూ ఆయన ఎద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నానని వారితో చెప్పాను. తరువాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుకున్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు తన పరిచర్య ప్రారంభంలో మరి బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతున్నాడు. అక్కడి నుండి అంటే యోర్దాను నది దగ్గర నుండి అరణ్యంలోనికి వెళ్ళాడు. అరణ్యంలోనికి వెళ్ళి 40 దినములు ఉపవాసం ఉండి అపవాది చేత శోధింపబడ్డాడు. అక్కడి నుండి తన పరిచర్య నిమిత్తం మొట్టమొదట గలిలయ ప్రాంతానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. పరిచర్య నిమిత్తం గలిలయ ప్రాంతానికి వచ్చిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాము. ఈ గలిలయ ప్రాంతంలో యేసు ప్రభు వారి పరిచర్యని యెషయా ముందుగానే ప్రవచించాడు కదా. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం, ఐజయా 9th చాప్టర్, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలను చదువుతున్నా గమనించండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన త్రిభూలును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచును. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. అంటే యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచన నెరవేర్పులో భాగంగా యేసు ప్రభు వారు గలిలయ ప్రాంతంలో పరిచర్యను ప్రారంభించాడు, పరిచర్యను చేస్తూ ఉన్నాడు. ఈ గలిలయ ప్రాంతం ఓల్డ్ టెస్టిమెంట్ లో చాలా ఫెమిలియర్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఈ గలిలయ ప్రాంతం ఎక్కడుంది అనే విషయాన్ని మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో దబోరా, బారాకులు, కనానీయులకు వ్యతిరేకంగా యుద్ధం చేసింది ఈ ప్రాంతానికి దగ్గరలోనే, గలిలయ ప్రాంతానికి దగ్గరలోనే. గిద్యోను మిద్యానీయుల మీద యుద్ధం చేసి గెలిచింది కూడా ఈ ప్రాంతానికి దగ్గరలోనే. ఫిలిష్తీయుల చేత సౌలు చంపబడింది కూడా ఈ ప్రాంతానికి దగ్గరలోనే. నాబోతు ద్రాక్ష తోట కూడా ఈ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. యోగు యెజబేలును సంహరించింది కూడా ఈ ప్రాంతానికి దగ్గరలో. అంటే లాట్ ఆఫ్ హిస్టరీ హ్యాపెండ్ హియర్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో చాలా చరిత్ర మరి ఈ గలిలయకు సంబంధించిన ఆ ప్రదేశాల్లో సంభవించిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు కాలంలో గలిలయలో ఆ గలిలయ ప్రాంతంలో దాదాపు 207 గ్రామాలు ఉన్నాయి. 207 గ్రామాలు, పట్టణాలు యేసు ప్రభు గలిలయలో ఆయన పర్యటించి సువార్త చేసేటప్పుడు. ఈచ్ విలేజ్ లో సుమారు 10,000 మంది జనాభా ఉండేవారు, ప్రజలు ఉండేవారు. యేసు ప్రభు టైంలో అంటే ఈ రీజియన్ లో దాదాపు 2 మిలియన్ పీపుల్ ఉండేవాళ్ళు గలిలయ ప్రాంతంలో యేసు ప్రభు జీవించి ఉన్నప్పుడు. ఈ ప్రాంతానికి అసలు గలిలయ అని ఈ రీజియన్ కి ఎలా పేరు వచ్చిందంటే ఈ ప్రాంతం ఉన్న గలిలయ సముద్రం వల్ల, గలిలయ సముద్రం ఉన్న ప్రాంతం కాబట్టి దీనికి ఈ ప్రాంతానికి గలిలయ అనే పేరు వచ్చిందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ గలిలయ ప్రాంతంలోనే యేసు ప్రభు చిన్నప్పటి నుంచి పుట్టిన ఊరు కాదు, పుట్టింది బెత్లెహేంలో యేసు ప్రభు. అయితే యేసు ప్రభు చిన్నప్పటి నుంచి నివసించిన నజరేత్ అనే ఊరు ఉంది గలిలయ ప్రాంతం, గలిలయ రీజియన్ లోనే ఉంది. ఆ తర్వాత యేసు ప్రభు తన పరిచర్య కేంద్రంగా చేసుకున్న కపెర్నహూం కూడా గలిలయ ప్రాంతంలోనే ఉంది. యేసు ప్రభు పరిచర్య ప్రారంభించిన తర్వాత హీ మూవ్డ్ ఫ్రమ్ నజరేత్ టు కపెర్నహూం. కపెర్నహూముని కేంద్రంగా చేసుకుని యేసు ప్రభు వారు తన 3.5 సంవత్సరాల పరిచర్య చేశాడు అని కూడా మనం బైబిల్లో చూడొచ్చు. ఈ కపెర్నహూం కూడా ఈ గలిలయ ప్రాంతంలోనే ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో యేసు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడై గలిలయ ప్రాంతంలో తన పరిచర్యను ప్రారంభించి సమాజ మందిరంలో బోధిస్తూ ఉండేవాడు. సమాజ మందిరము అక్కడ రాయబడి కదా. ఓల్డ్ టెస్టిమెంట్ లో ట్యాబర్నకల్ ఉంది, టెంపుల్ ఉండేవి, కానీ సమాజ మందిరాలు ఉన్నట్లుగా పాత నిబంధనలు రాయబడి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమాజ మందిరాలు, సినగోగ్స్ అంటే క్రీస్తు పూర్వం 586లో మరి యెరూషలేం మీద దాడి చేసి టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసి మరి వాళ్ళు
జ్యూస్ ని బబులోని చెరలోనికి తీసుకుపోయిన చరిత్ర మనకు తెలుసు. టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసి జ్యూస్ అందరినీ చాలా మందిని చంపి కొంతమందిని బానిసలుగా పట్టుకొని పోయారు బబులోని. అలా బబులోని చెరలోనికి పోయిన తర్వాత బబులోనిలో టెంపుల్ లేదు, బలులు లేవు కదా. టెంపుల్ ఏమో డిస్ట్రాయ్ అయిపోయింది. అక్కడ బానిసలుగా పోయినప్పుడు అక్కడ వాళ్ళకి దేవాలయం లేదు, బలులు కూడా లేవు. అంటే సెరమోనియల్ లాస్ ప్రాక్టీస్ చేయడానికి లేదు. అప్పుడు వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఒకటే, దే కెన్ స్టడీ ద రిటర్న్ లా ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదవడమే వాళ్ళు చేయగలిగింది. ఇట్లాంటి ఒక ఇంట్లో కూర్చొని దేవుని వాక్యాన్ని చదవగలిగేవాళ్ళు. అదే చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బలులు అర్పించడానికి లేదు, ఏ సెరమోనియల్ లాస్ పాటించడానికి లేదు. సో అప్పుడు వారు ఈ సినగోగ్స్ ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి పోయిన తర్వాత, బబులోనుకు వెళ్ళిన తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి, దేవుని వాక్యాన్ని చదవడానికి అప్పుడు ఈ సమాజ మందిరాల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అయితే మరలా వాళ్ళు యెరూషలేముకు తిరిగి వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ బాగుంది కాబట్టి, అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఒక ప్రదేశం ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సమాజ మందిరాలు కంటిన్యూ చేసింది. మరలా యెరూషలేముకు తిరిగి వచ్చిన తర్వాత ఆ విధంగా సమాజ మందిరాలు ఏర్పడ్డాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సమాజ మందిరాలు ఎలా కట్టేవారంటే, జెరూషలేంలోని టెంపుల్ ని ఫేస్ చేస్తూ ఉండేవి. ప్రతి సమాజ మందిరం ఎక్కడున్నా, యూదయ ప్రాంతంలో, గలిలయ ప్రాంతంలో ఎక్కడ సమాజ మందిరాలు ఉన్నా, యెరూషలేం ఆ దేశం అంతటా ఎక్కడ, ఇశ్రాయేల్ దేశంలో ఎక్కడ సమాజ మందిరాలు ఉన్నా వాటి ఫేస్ టెంపుల్ వైపు ఉండేది. యెరూషలేంలో ఉన్న టెంపుల్ వైపు ఫేస్ చేసి ప్రతి గ్రామంలో సమాజ మందిరం ఉండేది ఆ టైంలో, యేసు ప్రభు వారి కాలంలో. అయితే ఈ సమాజ మందిరాల్లో ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఎలా ఉంటది? మనకు ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది మన చర్చిలో. వాళ్ళ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఎలా ఉండేదంటే, ఫస్ట్ ప్రార్థన చేసేవాళ్ళు సమాజ మందిరంలో చేరిన తర్వాత. మనలాగే మనం కూడా బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం కదా, అలా ప్రార్థన చేసేవాళ్ళు. ఫస్ట్ ప్రేయర్ ఉంటది, తర్వాత ప్రైజ్, స్తుతి ఉంటది, ఆ తర్వాత దేవుని వాక్యం చదవబడుతుంది, ఆ తర్వాత ప్రాఫిట్స్, ప్రవక్తల గ్రంథం చదవబడుతుంది కదా. మొట్టమొదటి ప్రార్థన, తర్వాత స్తుతి, తర్వాత దేవుని లా చదవబడుతుంది, ఆ తర్వాత ప్రవక్తల గ్రంథం ఒకటి చదవబడుతుంది. చదివిన తర్వాత అక్కడికి విజిటింగ్ రబ్బీ ఎవరైనా వస్తే, అంటే బోధకుడు ఎవరైనా వచ్చినప్పుడు ఆయన కూర్చొని ఆయన దేవుని వాక్యాన్ని బోధించేవాడు. ఈ విధంగా ఒక ఆర్డర్ ఉండేది కదా అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది సినగోగులో ఉండే ప్రాక్టీస్. సో యేసు ప్రభు గలిలయ ప్రాంతంలో పరిచర్య చేస్తూ తాను పెరిగిన హోమ్ టౌన్ అయిన నజరేతుకు వచ్చిండు, సొంత ఊరికి. ఆయన పుట్టింది కాదు, పుట్టింది బెత్లెహేంలో, పెరిగిన ఊరికి వచ్చిండు. చిన్నప్పటి నుంచి ఆయన ఉన్న ఊరికి, హోమ్ టౌన్ కి, నజరేతుకు వచ్చి తన వాడుక చొప్పున, అంటే యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా యేసు ప్రభు వాడుక ఏంటంటే, అలవాటు ఏంటంటే ఆ సమాజ మందిరానికి వెళ్ళి బోధించడం. అందుకే యేసు ప్రభువుని బోధకుడిగా వాళ్ళు గుర్తించిండ్రు, యాక్సెప్ట్ చేసే తర్వాత సంగతి. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా ఆయన పరిచర్యలో భాగంగా ఏం చేసేవాడంటే సమాజ మందిరాలు విజిట్ చేసేవాడు. ఆయన యూదుడు కాబట్టి, ఆయన బోధకుడు కాబట్టి సమాజ మందిరంలో ఆయన బోధించడానికి అనుమతించేవాడు. అప్పుడు ఆయన ఆ సమాజ మందిరానికి వెళ్ళి ఆ విధంగా బోధించేవాడు. అప్పుడు ఆయన నజరేతుకు వెళ్ళినాడు, సొంత హోమ్ టౌన్ కి. అప్పుడు ఆడికి వెళ్ళినప్పుడు ఆయనకు ఆ గ్రంథం ఇవ్వబడింది. ఆ గ్రంథం ఏమి ఇవ్వబడింది ఆయనకు అంటే యెషయా గ్రంథం. మరి గ్రంథం విప్పగానే యెషయా గ్రంథం 61:1-2 ఆయన చేతిలో వచ్చింది. యెషయా గ్రంథం 61:1-2లో ఏమనుంది? ఐజయా 61:1-2లో రాయబడ్డ మాటలు మనం చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యేసు ప్రభు అట్లా అక్కడికి సినగోగుకు వెళ్ళగానే ఆయన చేతికి గ్రంథం ఇచ్చారు. ఆయన గ్రంథం తెరవగానే యెషయా గ్రంథం 61:1-2 వచనాలు ఉన్నాయి. 61:1-2లో ఏముందో చదువుతున్నాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు ఉంది అక్కడ. అయితే ఈ 2 వచనాల్లో ఎంతవరకు చదివినాడు యేసు ప్రభు బాగా గమనించినట్లయితే, 1వ వచనం అంతా చదివిండు, 2వ వచనంలో యెహోవా హితవత్సరమును అని అంతవరకు ఆపేసిండు, అంతవరకు ఆపిండు కదా. మరి ఎన్కేజేవి బైబిల్లో అక్కడ ఒక కామా ఉంటది, యెహోవా హితవత్సరమును ప్రకటించుటకు. ఆ తర్వాత ఏముంది? మన దేవుని ప్రతిదండన దినము అని ఉంది. మన దేవుని ప్రతిదండన దినం చదవలే ఆయన, అంతవరకే చదివిండు. హితవత్సరం అనే దాని వరకు చదివి ఆ చుట్టి వాళ్ళకి ఇచ్చేసిండు అక్కడ ఉన్న పరిచారకుడు.
ఇచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడా అని అందరూ ఆయన వైపు చూస్తా ఉన్నప్పుడు అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ వాక్యము నేడు మీ వినికిడిలో నెరవేరింది అని. ఎందుకు ఆ ఒక్క మాట చదవలేదు అని అంటే అది భవిష్యత్తులో జరిగేది, జడ్జిమెంట్ కి సంబంధించింది, భవిష్యత్తులో జరగబోయేది, ఇంకా అది జరగలేదు. ఒకవేళ అది ఆ దేవుని ప్రతిదండన దినమును అని చదివి ఉంటే అది అప్పుడు నెరవేర్చబడిందని అనడానికి లేదు యేసుప్రభు వారు కదా. అప్పటి వరకు జరిగింది ఏంటంటే యేసుప్రభు వారు పుట్టడం, ఆయన పరిచర్య ప్రారంభించడం. ఆయన పరిచర్య యొక్క ఉద్దేశం ఏంటి, యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికో ఆయన చదివాడు. చదివి ఇది మీ వినికిడిలో అందరూ ఆయన వైపు చూస్తున్నప్పుడు ఇది నెరవేరబడింది అని అన్నాడు కదా. అక్కడ ఉన్న మాటలు మనం చూసినట్లయితే మరి ఇవే మాటలు లూకా సువార్త 4వ అధ్యాయం 18-19 చూస్తాం. యెషయా గ్రంథం 61:1-2 మాటలు. 5-fold హీలింగ్ మినిస్ట్రీ దట్ మెస్సియా విల్ బ్రింగ్ టు హిస్ పీపుల్ అని చెప్తా ఉన్నాడు కదా. మెస్సియా వచ్చినప్పుడు, యేసుప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు 5 రకాల స్వస్థతల 5-fold హీలింగ్ మినిస్ట్రీని యేసుప్రభు చేస్తాడు. ఏం చేస్తాడు అని అంటే బ్రింగ్ గుడ్ న్యూస్ టు ద పూర్. అంటే పూర్ అంటే నిజంగా ఫైనాన్షియల్లీ పూర్ కాదు, స్పిరిచువల్లీ పూర్ కదా. అంటే ఆత్మీయ దారిద్ర్యం కలిగిన వారికి, ఫైనాన్షియల్ దారిద్ర్యం కలిగిన వారికి, ఆత్మీయంగా దారిద్ర్యం కలిగిన వారికి సువర్తమానం ప్రకటించడానికి యేసుప్రభు వారు వచ్చాడు. ఇది నెంబర్ 1 మినిస్ట్రీ. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చిన కారణం, వచ్చి చేసే పరిచర్య. నెంబర్ 2 లిబర్టీ టు ద క్యాప్టివ్స్. బంధింపబడిన వారికి విడుదల. ఆ రోజుల్లో బంధింపబడి ఉన్నారు రోమిల చేత వాళ్ళు కదా, రోమా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నారు. మరి ఒకనొక సందర్భంలో బంధింపబడిన సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తున్నారంటే మేమెవరికి బందీలుగా లేమే అని అంటారు. 430 సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో బందీలుగా, అది గుర్తురాలే. బబులోన్లో బందీలుగా ఉన్నారు, అది గుర్తురాలే. మేధో పర్షియల్ తర్వాత వాళ్ళని పరిపాలించింది, అది గుర్తురాలే. అప్పుడు కూడా వాళ్ళు రోమా ప్రభుత్వ బందీఖానాలో ఉన్నారు. అయితే ఆయన దాని గురించి చెప్పట్లా, స్పిరిచువల్ బాండేజ్ నుంచి నేను విడిపిస్తా అని అంటున్నాడు. సిన్ బాండేజ్ నుంచి విడిపించడానికి ఆయన ఒక పరిచర్య, అది 2వ పరిచర్య. 3వ పరిచర్య ఏంటంటే రికవరింగ్ సైట్ టు ద బ్లైండ్. స్పిరిచువల్ బ్లైండ్నెస్ నుంచి మనల్ని విడిపించడానికి, ఆత్మీయ గురుడితనం అందరు కలిగి ఉన్నారు కాబట్టి ఆత్మీయ గురుడితనం నుంచి విడిపించడం, అదొక పరిచర్య ఆయన చేయడానికి వచ్చింది. లిబర్టీ టు ద అప్రెస్డ్. అప్రెస్డ్ అంటే ఆ బ్రోకెన్ వరల్డ్ లో బ్రోకెన్ పీపుల్ ని మరి ఆయన వారికి స్వేచ్ఛనివ్వడానికి, విరిగిన వారిని కట్టడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు కదా. ఆ తర్వాత 5వది టు ప్రొక్లైమ్ ద ఇయర్ ఆఫ్ ఫేవర్ కదా, ఇయర్ ఆఫ్ జూబ్లీ అంటారు. అంటే 49 ఇయర్స్ తర్వాత ఇశ్రాయేలీయులకు జూబ్లీ ఇయర్ వస్తుంది. ఆ ఇయర్ లో ఏం జరుగుతుందంటే ఆ ఇయర్ లో ఆల్ స్లేవ్స్ విల్ బి రిలీజ్. బానిసలందరినీ విడిపించేవాళ్ళు. ఆ తర్వాత ఆల్ డెప్స్ ఆర్ ఫర్గివెన్. అప్పుడు వరకు అప్పులు ఎవరికన్నా ఉంటే అప్పులన్నీ క్షమించేవాళ్ళు కదా, హితవత్సరం అది. ఆ సంవత్సరంలో బానిసలకు విడుదల, అప్పుల నుంచి విడుదల, ల్యాండ్ కి రెస్ట్, మనుషులకు కూడా రెస్ట్ కదా ఆ ఇయర్ కదా. ఆ విధంగా హితవత్సరం ప్రకటించడానికి, ఈ 5 రకాల పరిచర్యలు చేయడానికి యేసుప్రభు వారు మరి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆ పరిచర్యలు చేస్తున్నాడు అనే విషయాన్ని మరి చదివి ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఈ రోజు ఈ మాట నెరవేర్చబడింది అనే విషయాన్ని యేసుప్రభు చెప్పినాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఎన్కేజేవి బైబుల్లో టు ప్రొక్లైమ్ ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని పక్కన కామా ఉంటుంది. ఈ కామా దేన్ని సూచిస్తుందంటే యేసుప్రభు వారి ఫస్ట్ కమింగ్ కి సెకండ్ కమింగ్ కి మధ్య ఉన్న కాలాన్ని సూచిస్తుంది కదా. ఈ కామా అంత చిన్న కామాలో ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆ మధ్యలో ఉన్న కాలాన్ని ఆ కామా సూచిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ కామా చర్చ్ ఏజ్ ని సూచిస్తా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ చర్చ్ ఏజ్ నడుస్తా ఉంది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మరలా తీర్పులోనికి వచ్చే ముందుగా మధ్యలో చర్చ్ ఏజ్ ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ కామ కృపాకాలాన్ని సూచిస్తా ఉంది. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం మనం అనే విషయాన్ని సూచిస్తా ఉంది. ఈ కామ దేవుని సువార్త భూమి అంతటా ప్రకటించబడబోయే కాలాన్ని సూచిస్తా ఉంది ఈ కామ కదా. ఈ కామ తర్వాత ఈ భూమి మీదకి రాబోయే జడ్జిమెంట్ ని గురించి చెప్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడైతే మనం యేసుప్రభు గారు చెప్పినట్టుగా ఇప్పుడైతే మనం యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్ లో ఉన్నాం, హితవత్సరంలో ఉన్నాము అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
అప్పుడు ఆ సమాజ మందిరంలో యేసు ప్రభు ఆ విధంగా చెప్తే ఆ సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోతూ వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట ఏంటనంటే, ఇతనేంది ఇట్లా చెప్తున్నాడు కదా, యేసు ప్రభు ఇతనేంది ఇట్లా చెప్తున్నాడు, ఇతను మన ఊరి వాడైన యోసేపు కుమారుడు కాడా అని వాళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడిన విషయాన్ని మనం చూస్తాం కదా. అంటే యేసు ప్రభు చదివిన వాక్య భాగం మెస్సియానిక్ ప్రాఫెసీ అని జ్యూస్కి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. జీసస్ తనను తాను మెస్సియాగా చెబుతుంటే వారు మాత్రం ఆయన మాటలు నమ్మక, ఈయన మన నజరేతులోని వడ్రంగి వాడైన యోసేపు కుమారుడు కాదా అంటున్నారు కదా. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏమిటంటే, యేసు ప్రభు గురించి వారి సొంత పట్టణం వారు సన్ ఆఫ్ జోసెఫ్ అనుకుంటున్నారు. ఈ మధ్య ఒక టీవీ డిబేట్లు నేను చూస్తే ఏబిఎన్ లో ఒక ఆయన చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు ఆర్డినరీ మ్యాన్ అంటాం. యేసు ప్రభు ఎవరంట? ఒక ఆర్డినరీ మ్యాన్, ఆయన దేవుడు కాదు అని అంటారు. వాళ్ళేమో అక్కడ నజరేతుల వాళ్ళేమో ఈయన వడ్రంగి కుమారుడు కాదా అని అంటారు. ముస్లిమ్స్ ఏమో ఆయన ఒక ప్రవక్త అంటారు, ప్రవక్తల్లో ఒక ప్రవక్త అని అంటారు. సో ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఎవరని అనుకుంటున్నాం యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు ఎవరో లూకా సువార్తలో స్పష్టంగా చెప్పారు. లూకా సువార్త తీయవలసిన అవసరం లేదు, కానీ లూకా సువార్త 1:35లో దేవదూత చెప్పాడు ఈయన దేవుని కుమారుడు అని. లూకా 1:35లో దేవదూత ఏం చెప్పాడు? ఈయన దేవుని కుమారుడు, ఈయన ఆర్డినరీ మ్యాన్ కాదు, వడ్రంగి కుమారుడు, జోసెఫ్ కుమారుడు కాదు, ఈయన ప్రవక్త కాదు వాళ్ళు అంటున్నట్టు కదా. లూకా 2:49లో యేసు ప్రభువే చెప్పాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి అని కదా. యోసేపు మరియమ్మ వాళ్ళు కంగారు పడుతుంటే ఎందుకు కంగారు పడతా ఉన్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలంటే నా తండ్రి దేవుడు, నేను దేవుని కుమారుడిని అని చెప్పాడు యేసు ప్రభు. ఆ తర్వాత లూకా సువార్త 3:22 తండ్రి చెప్పాడు ఆయన బాప్తిస్మం అయిన తర్వాత, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. ఇన్ని లేఖనాలు చెప్తా ఉంటే ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన వడ్రంగి కుమారుడు కాడా అని అంటా ఉన్నారనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. న్యూ టెస్టిమెంట్ ప్రారంభంలోనే మత్తయి సువార్త 1:1లో జీసస్ క్రైస్ట్ అని రాశాడు కదా. జీసస్ ఆయన పేరు, క్రైస్ట్ అనేది ఆయన టైటిల్. జీసస్ క్రైస్ట్ అంటాం. జీసస్ క్రైస్ట్ అంటే జీసస్ ఆయన పేరు, క్రైస్ట్ అనేది ఆయన టైటిల్. అందువల్ల రెండింటిని కలిపి జీసస్ క్రైస్ట్ అంటే జీసస్ ఈజ్ ద మెస్సియా అని అర్థం. క్రైస్ట్ అంటే అభిషేక్తుడు కదా, అభిషేక్తుడు అంటే మెస్సియా. సో ఆయన మెస్సియా అనే విషయాన్ని బైబుల్ మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. అందువల్ల జీసస్ వారితో ఫర్దర్ గా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆయన నమ్మని వాళ్ళతో, ఆయనని ఇంకా ఈయన మన నజరేతులోని యోసేపు కుమారుడు కాదా అని ఆయన అంటా ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? 23వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో రాయబడ్డ మాట నేను చదువుతున్నాను, గమనించండి. ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి అనే మాట కదా. వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అనే సామెత చెప్తున్నాడు. అంటే ఆ సామెత అర్థం ఏంటంటే, అనారోగ్యంగా ఉన్నవారు వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి, కానీ అనారోగ్యంగా ఉన్నవారు వైద్యుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నిన్ను నువ్వు బాగు చేసుకో అప్పుడు మేము నిన్ను నమ్ముతామంటే ఎవరికి నష్టం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన సమస్య చెప్పి ఆయన డాక్టర్ కాబట్టి ఆయన దగ్గర మనం వైద్యం తీసుకుంటే మనకు లాభం కదా. అట్లా కాకుండా నిన్ను నీవే స్వస్థపరచుకో, మేము చూస్తాము, చూసి నిన్ను నమ్ముతాము అన్నట్టుగా ఉంది వారి వ్యవహార శైలి. అదే చెప్తా ఉంది. అలా నమ్మకపోతే వైద్యుడికి నష్టం లేదు, రోగులకే నష్టం కదా. అలాగే ఇంకా వాళ్ళు ఏమంటున్నారు, అలాగే తాను మెస్సియాని నమ్మాలంటే కపెర్నహూములో చేసిన కార్యాలు ఇక్కడ నజరేతులో చేయమని కూడా చెప్తారు, మీరు నిశ్చయంగా చెప్తారని అంటా ఉంది. అంటే మీరు ఇన్ని విషయాలు ఉన్నా కూడా మీరు నమ్మకుండా ఇంకా మళ్ళీ మాకు సూచక్రియలు చేయి ఎక్స్ట్రా, కపెర్నహూములో చేసిన క్రియలు మళ్ళీ ఇక్కడ చేస్తే అప్పుడు నిన్ను నమ్ముతాం అని అంటాం. అప్పుడు యేసు ప్రభు మరి చాలా మంది, జీసస్ ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మంది తమ ఎదురుగా సూచక్రియలు చేయమన్నారు యేసు ప్రభు. యేసు ప్రభు వాళ్ళు చెప్పినట్టు చేయలే, నిరాకరించాడు ప్రతిసారి కదా. సూచక్రియలు చేయమంటే ఆయన నిరాకరించాడు. ఈ సందర్భంలో కూడా నిరాకరించాడు. ఎందుకు నిరాకరించాడు అని అంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుందని రాయబడింది, కానీ చూచుట వలన విశ్వాసం కలుగుతుందని రాయలేదు బైబిల్లో కదా. ఇంకా చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తా ఉంది కదా.
ఎందుకు యేసు ప్రభు సూచక్రియలు చేయమని ప్రజలు అడిగినప్పుడు ఆ డిమాండ్ చేయలేదంటే దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ ఇట్. ఎందుకు ఆయన సూచక్రియలు చేయొచ్చు కదా అని మనం అనుకుంటాం కదా. నేను కూడా లాస్ట్ టైం మీటింగ్ పోయినప్పుడు తెనాల దగ్గర, ప్రభువా నేను ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగుంటే బాగుండేది కదా, చాలా మంది నమ్ముకునే వాళ్ళు అని అనుకున్నప్పుడు ఈ వాక్య భాగంతో దేవుడు నాతో మాట్లాడాడు కదా. అట్లా అనుకుంటాం మనం, అంటే మన మానవ ఆలోచనలతో చాలా మంది నమ్ముకుంటారు. అయితే దేర్ ఆర్ సెవరల్ రీజన్స్. ఎందుకు అని అంటే యేసు ప్రభు వారు ప్రజలకు వినోదం చేకూర్చడానికి కాదు అద్భుతాలు చేసింది ఎప్పుడు. అంటే ప్రజలకు ఏదో ఎంటర్టైన్మెంట్ చేయడానికి కాదు ఆయన అద్భుతాలు చేసింది. అవసరాన్ని బట్టి ప్రజలకు వారి ఇబ్బందుల నుంచి విడిపించడానికి అద్భుతాలు చేశాడు. ప్రజలను సమస్యలో ఉన్నప్పుడు వారి అవసరాన్ని బట్టి వారి అవసరతను తీర్చడానికి, అక్కర్ని తీర్చడానికి ఆయన అద్భుతాలు చేశాడు. రెండవది, వాక్యం యేసు దేవుడని మనల్ని ఒప్పించాలి తప్ప అద్భుతాలు నిజమైన విశ్వాసానికి పునాది కాదు. అద్భుతాలు చేసినంత మాత్రం నమ్ముతారనడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి యేసు ప్రభు జీవించి ఉన్న కాలంలో కొన్ని వేల మందిని స్వస్థపరిచిండు ఆయన. కొన్ని లక్షల మంది చూసిండ్రు ఆ స్వస్థతలు. ఆ గలిలయ ప్రాంతంలోనే 20 లక్షల మంది ఉన్నారు. వేల మందిని స్వస్థపరిస్తే ఆయన లక్షల మంది చూసిండ్రు. మరి యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యేటప్పటికి ఎంతమంది శిష్యులు ఉన్నారు ఆయనకు? సుమారు 1000 లోపే కదా మనకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం అప్పటికి. అంటే వీళ్ళందరూ స్వస్థత పొందినోళ్ళు ఏమైండ్రు? స్వస్థత పొందినోళ్ళు ఏమైండ్రు? అంత మాత్రమే కాదు, చూసిన వాళ్ళు ఏమైండ్రు? అందరూ వాళ్ళకి ఎందుకు విశ్వాసం రాలే కదా. అందుకే దేవుడు నిరాకరించిండు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా ధనవంతుడు లాజరు స్టోరీలో ధనవంతుడు అంటాడు నరకంలో యాతన పడుతూ, అయ్యా నువ్వు లాజర్ను పంపిస్తే ఇక్కడ నుంచి వాళ్ళు నమ్ముకుంటారు, నువ్వు పంపి అని అంటే అప్పుడు ఏమన్నాడు కదా, మోషేయు, అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాట వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పారు. నాకు ఇక్కడ మల్కాజ్గిరిలో నేను ఎప్పుడు ఆలోచిస్తా ఉంటాను. మల్కాజ్గిరిలో చిక్కీ జిమ్ అని ఒక జిమ్ ఉంటుంది. ఆ జిమ్ లో ఆ హిందూ దేవుడి ఫోటో ఉంటుంది, యేసు ప్రభు ఫోటో ఉంటుంది. ఆ జిమ్ ఓనర్ వస్తుందనే రెండింటికి ఊదిబత్తులు వెలిగించి, రెండింటికి టెంకాయ కొట్టి, రెండింటికి పూజ చేస్తా ఉంటాడు. నేను అడిగిన ఆయన, యేసు ప్రభు ఫోటో ఎందుకు పెట్టుకొని పూజ చేస్తున్నావు అంటే, అన్న చిన్నప్పుడు నాకు ఫిట్స్ వచ్చాయి భయంకరంగా, ఎన్ని హాస్పిటల్ దింపినా కూడా నేను బాగాలే. అప్పుడు ఒక పాస్టర్ మా ఏరియాలో ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చింది. ఇప్పుడు పెద్ద బాడీ బిల్డర్ అండి, స్వస్థత వచ్చింది. అందువల్ల యేసు ప్రభు ఫోటో కూడా పెట్టి మా దేవుడితో పాటు ఇద్దరికి టెంకాయ కొడతా, నాకు ఇద్దరు సమానమే అంట. అదేం భక్తి కదా. అంటే ఆయనకి ఇచ్చిన స్వస్థత ఆయనకి రక్షణను తీసుకురాలేకపోయింది, విశ్వాసాన్ని పుట్టించలేకపోయింది. ఆయన ఇంకా మరి అవిశ్వాసిగానే జీవిస్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం గమనించినట్లయితే, సో వాక్యము నమ్మేవారం కాదు. మొట్టమొదటి పాయింట్ ఏమిటనంటే, మనం ఈ ప్యాసేజ్ నుంచి ఇప్పటి వరకు నేర్చుకుంది, యేసు ప్రభువుని మనము దేవుడిగా, రక్షకునిగా అంగీకరించే వారిగా ఉండాలి తప్ప యోసేపు కుమారుడిగా, ఆర్డినరీ మ్యాన్ గా, ప్రవక్తగా కాదు మనం చూడాల్సింది. దేవుడు యేసు ప్రభువుని సంపూర్ణంగా దేవుడిగా విశ్వసించాలి. నెంబర్ 1 పాయింట్ దీంట్లో మనం నేర్చుకునేది. రెండోది, మనం వాక్యము నమ్మే వారంగా ఉండాలి, కానీ స్పెక్టాకులర్ థింగ్స్, సూచక్రియలు, అద్భుతాలు అడిగే వారంగా ఉండకూడదు మనం కదా. ఆ స్పెక్టాకులర్ థింగ్స్, సూచక్రియలు, అద్భుతాలు అడిగే వాళ్ళంగా మనం ఉండకూడదు. వాక్యాన్ని నమ్మాలి, అది దేవుడు కోరుతుంది కదా. అది రెండవది మనం చేయవలసింది. ఆ తర్వాత ఫర్దర్ గా పోతే 24 నుంచి 27 వచనాల్లో రాయబడ్డ మాటలు నేను చదువుతున్నాను, గమనించండి. 24 నుంచి 27 వచనాలు. మరియు ఆయన, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినముల యందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేల్ అనేక మంది విధవరాండ్రులను ఏలియా సీదోనులోని సారెపోత ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేల్ అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటాం. ఇక్కడేం మాట్లాడుతా ఉన్నాడంటే, ఏ ప్రవక్త కూడా స్వదేశం ముందు హితుడు కాదు. అంటే ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంట్ కదా. అంటే పరిచయము ధిక్కారాన్ని కంటుంది అని ఒక సామెత ఉంది కదా. అంటే
యేసు ప్రభు వాళ్ళకి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే, నేను దేవుణ్ణి, నేను మెస్సీ అని అయితే మీకు పాత నిబంధన ప్రవచనాలు అన్ని తెలిసిన మీరు యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదివి అది నేనే అని నేను మీకు చెప్తే కూడా మీరు నమ్మట్లా కదా. ఆ తర్వాత నన్ను ఇంకా మీరు యోసేపు కుమారుడు కాడా అని మీరు అనుకుంటా ఉన్నారు. అందుకనే 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 అని చెప్తూ 2 ఇలస్ట్రేషన్ చెప్పినాడు. ఏలియా కాలం ముందు కరువు వస్తే చాలా మంది విధవరాళ్ళు ఉన్నారు యూదుల్లో. కానీ యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఏలియాని ఎక్కడికి పంపించిండు? సారెపత్తులోని విధవరాలు అంటే అన్యురాల దగ్గరికి పోయి అన్యురాలను పోషించిండు అని చెప్పిండు. ఇంకో రెండో ఉదాహరణ ఏం చెప్పిండంటే, ఎలీషా కాలంలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు, యూదుల్లోనే కుష్ఠరోగులు ఉన్నారు చాలా మంది. కానీ నయమాను తప్ప వేరే వాడు స్వస్థపడలేదు అని అన్యుడు స్వస్థపడ్డాడు. అన్యుడైన నయమాను కదా, అన్యుడైన నయమాను స్వస్థపడి అన్నాడు అనేసరికి వీళ్ళకి ఇంకా రగిలిపోయింది, బీపీ పెరిగిపోయింది వాళ్ళందరికీ కదా. అంటే మమ్మల్ని అన్యులు మాకంటే ఆధిక్యం గలవారని నువ్వు మాతో మాట్లాడతావా అని పళ్ళు కోరుకుంటారు ఆయన మీద కదా. ఆయన చంపడానికి ప్రయత్నం చేసింది వాళ్ళు. ఆయన చెప్పే మాటలు అర్థం చేసుకోకుండా ఆయన చంపడానికి మరి ప్రయత్నం చేసిండ్రు అనే విషయాన్ని. అంటే మీరు నన్ను కూడా అలాగే రిజెక్ట్ చేస్తా ఉన్నారు, అన్యులు నన్ను చేర్చుకోబోతున్నారని చెప్పడంతో మరి వాళ్ళు ఆయన పట్టణం నుంచి వెళ్ళగొట్టి ఆయన చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేసినట్టుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మూడో పాయింట్ ఏమిటంటే, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఈ వాక్య భాగం నుంచి, అగస్టిన్ అనే దేవుడి సేవకుడు ఏం చెప్తారంటే, దే లవ్ ద ట్రూత్ వెన్ ఇట్ ఎన్లైట్స్ దెమ్, దే హేట్ ద ట్రూత్ వెన్ ఇట్ అక్యూజెస్ దెమ్ అంటాడు. అంటే ఏదైనా ఒక విషయంలో దేవుని వాక్యము మనల్ని ఎన్లైట్ చేస్తే దాన్ని ఇష్టపడతాం మనం, దీంట్లో నాకు లైట్ వచ్చింది అని. దేవుని వాక్యం మనల్ని ఖండిస్తే మనం అసలు ఒప్పుకోం. అంటే దేవుని వాక్యం ఖండిస్తే ఒప్పుకోం మనం. అదేమన్నా మనకి నేర్పిస్తుందంటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప, అది ఖండిస్తుందంటే ఒప్పుకోం మనం. అది చాలా డేంజరస్. యూదులకు, ఆ పరిచయులకు వాళ్ళకున్న అలవాటు. ఖండించినప్పుడు వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళ పాత లాగానే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనం ఎలా ఉన్నాం? సత్యం మనల్ని తప్పు పట్టినప్పుడు అంగీకరించుకుని మార్చుకునే వారంగా ఉండాలి మనం కదా. దేవుని వాక్యం మనల్ని ఖండిస్తుంది, మనకు బుద్ధి చెప్తుంది. దేవుని వాక్యం ఖండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు మనం అఫెండ్ అవ్వకుండా వారిలాగా దాని ప్రకారం మార్చుకునే వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 4వది ఏమిటంటే, ఈ యూదులు అన్యుల గురించి చెప్పేసరికి వాళ్ళకి బాగా కోపం వచ్చింది. అంటే యూదులు వేరే వారిని చిన్న చూపు చూసేవారుగా ఉన్నారు. అన్యులంటే వాళ్ళ దృష్టిలో, అన్యులంటే ఎవరైనా నరకాన్ని మరి ఆ నరకం యొక్క ఫైర్ ని పెంచడానికి వాళ్ళని ఒక వుడ్ లాగా దేవుడు వాడుకుంటాడని వాళ్ళ ఫీలింగ్, యూదుల ఫీలింగ్. మేము పరలోకానికి వెళ్ళిపోతాం, అన్యులందరూ నరకానికి వెళ్ళిపోతారు, ఆ నరకం యొక్క మంటలను పెంచడానికి అన్యుల్ని కర్రల్లాగా దేవుడు వాడుకుంటాడన్న చిన్న చూపు అనమాట యూదులకి. ఆ విధంగా మనం కూడా ఎప్పుడు దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, జ్యూస్ వల్లే మనం ఎవరిని చిన్న చూపు చూసే వారంగా ఉండకూడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఆ నజరేతు యూదులేమో జెంటైల్స్ ని చిన్న చూపు చూసినారు, మిగతా జ్యూస్ ఏమో నజరేతులో జ్యూస్ ని చిన్న చూపు చూసేవాళ్ళు కదా. మనకు అది చూస్తాం యోహాను సువార్త 1వ అధ్యాయం 45-46. ఫిలిప్పు నతనయేలుతో మేము మెస్సియాని కనుగొన్నామంటే, ఆయన నజరేయుడిగా యేసు అన్నప్పుడు నతనయేలు ఏమంటాడు? నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అన్నట్టు. ఒకరినొకరు చిన్న చూపు. అంటే వాళ్ళేమో అన్యుల మీద, యూదులేమో మరి కొంతమంది నజరేతుల నుంచి ఏదైనా మంచి రాగలరా అనే మాటలు చెప్తా ఉన్నారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడు అని అంటారు. మనం అంతకుముందు నికోదేము గురించి ధ్యానం చేస్తున్నప్పుడు గలిలయలో ఏ ప్రవక్త పుట్టాడు? గలిలయలో ప్రవక్త పుట్టిండు యోనా గలిలయ ప్రాంతానికి సంబంధించిన వాడే కదా. ఎవరు పుట్టరు అని చెప్పి అట్లా మనం ఎవరిని చిన్న చూపు చూడకూడదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ తర్వాత మనం చూస్తే మనం ముందుకెళ్దాం. ఆ తర్వాత మనం చూస్తే 31 నుంచి 37 వచనాల్లో మనం చదవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ మాటలు మాట్లాడిన తర్వాత యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నించినప్పుడు యేసు ప్రభు తప్పించుకున్నాడు వాళ్ళలోంచి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు ఎవరు చంపలేరు, యేసు ప్రభుని ఎవరు సిలువ కొట్టలేరు,
యేసు ప్రభు మీద ఎవరు పెత్తనం చేయలేదు కదా. యేసు ప్రభుని ఎవరు బంధించలేదు. ఆయన సొంతంగా ఆయన ప్రాణం పెట్టిండు. ఆయన దొరికిండు కదా. మనం ఈ పిల్లలు ఆడుకునేటప్పుడు మనం కొన్నిసార్లు దొరుకుతాం. మా ఈవా సార్ నేనే దొరుకుతా అట్లా దొరికిండు ఆయన, అంతే తప్ప ఆయన ఎవరు పట్టుకోలేరు, ఆయన ఎవరు బంధించలేరు, ఆయనకి ఎవరు శీలలు పట్టలేరు కదా. అప్పుడు ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. మెరాక్యులస్ ఎస్కేప్. ఆయన చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వచ్చిందంటే కపెర్నహూముకి వచ్చి మళ్ళా సినగాగులో బోధించడం ప్రారంభించాడు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆ నజరేతులో వాళ్ళు యేసు ప్రభు పట్ల ప్రవర్తించిన విధానానికి మరలా ఆయన పరిచర్యలో నజరేతుకు వెళ్ళలేదు. దట్ ఈస్ ద లాస్ట్. అంటే దేవుడు యెహోవా దొరుకు కాలమందు మనం ఆయన వెతకాలి కదా. ఆయన సమీపంగా ఉండగా ఆయన్ని వేడుకోవాలి. దాటిపోయిన తర్వాత మన వల్ల కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత యేసు ప్రభు వారు కూడా ఆ సినగాగులో నన్ను చంపడానికి ప్రయత్నం చేసిందని వేరే సినగాగు పోకుండా లేడు. ఆయన పరిచర్య ఆపలే. ఆయన పరిచర్య కంటిన్యూ చేస్తా ఉన్నాడు. కపెర్నహూములోని సినగాగుకి ఆయన వెళ్ళిపోయినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కదా. ఆ విధంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనుషుల ప్రవర్తనను బట్టి హర్ట్ అయ్యి మనం చేయాల్సిన పనులు చేయకుండా ఉండకూడదు కదా. మనం ఖచ్చితంగా మనం దేవుడు ఏ ఉద్దేశంతో మనం ఉంచాడో మనుషులు మన పట్ల ఎంత హార్ట్ఫుల్ గా ప్రవర్తించినా, మనల్ని ఆఖరికి చంపడానికి ప్రయత్నం చేసినా కూడా యేసు ప్రభు లాగా సేవలో వెలిక్కి వెళ్ళకుండా ముందుకే పోవాలి. ఆయన వెళ్ళకుండా ముందుకే వెళ్ళాడు. ఆ విధంగా మనం వెళ్ళాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత యేసు ప్రభు వారు కపెర్నహూములోని మరి ఆ సినగాగుకి వెళ్ళినప్పుడు దెయ్యం పట్టిన మనిషి మరి ఆయన మీటింగ్ ని డిస్టర్బ్ చేసినప్పుడు యు ఆర్ గాడ్స్ హోలీ అని అన్నాడు. మంచి మాటలే పలికిండు ప్రభు గురించి. యు ఆర్ గాడ్స్ హోలీ అంటే, బట్ జీసస్ డిడ్ నాట్ సే యు ఆర్ రైట్ అని అనలే. దెయ్యం పట్టిన వాడు యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తుంటే యు ఆర్ రైట్ అనలే. యేసు ప్రభు వారు ఏమన్నాడు? బీ క్వైట్, ఊరకుండు అని అన్నాడు. సో జీసస్ డజంట్ వాంట్ టెస్టిమోనీ ఆఫ్ డీమన్స్. గుర్తుపెట్టుకోండి కదా. యేసు ప్రభువుకి దెయ్యాల సాక్ష్యం అవసరం లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక పాఠం ఏంటంటే మనం సాక్ష్యం చెప్పేటప్పుడు డీమన్ బ్యాచ్ లో ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే దేవుడు ఆ సాక్ష్యాన్ని యాక్సెప్ట్ చేస్తాడు కదా. దెయ్యాల బ్యాచ్ లో ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలి. దాన్ని దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత డీమన్స్ టెస్టిమోనీస్ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత పేతురు ఇంటికి వచ్చి యేసు ప్రభు వారు సినగోగు నుంచి పేతురు ఇంటికి వస్తే పేతురు అత్త హై ఫీవర్ తో బాధపడతా ఉంది. హై ఫీవర్. ఆయన వైద్యుడు కాబట్టి, వేరే వాళ్ళైతే ఫీవర్ అని రాసేవాళ్ళు. ఈయన వైద్యుడు కాబట్టి హై ఫీవర్ కి తేడా తెలుసు ఆయనకి. నువ్వు వైద్యుడు కాబట్టి కదా, మనకు తెలియదు హై ఫీవర్ అని. అందుకని హై ఫీవర్ అని రాసిండు ఆయన రాసేటప్పుడు. అంటే ఆయన వైద్యుడు అనే విషయం అనేక చోట్ల ప్రస్తావించబడ్డాం. ఆ రోగ లక్షణాలు ప్రస్తావించడాన్ని బట్టి మనం చెప్పొచ్చు డాక్టర్ ఆయన. సో హై ఫీవర్ వచ్చినప్పుడు మరి ఆయన రెబ్యూక్ చేసినాడు ఫీవర్ వెంటనే షీ స్టార్టెడ్ సర్వింగ్ జీసస్ కదా. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ద ఎవిడెన్స్ ఆఫ్ బీయింగ్ టచ్డ్ విత్ జీసస్ ఈజ్ సర్వీస్. దేవుని చేత తాకబడితే మనలోంచి వెంటనే మనకి ఏమొస్తుంది? సేవ చేయడం వస్తుంది కదా. ఆమె వెంటనే జ్వరం తగ్గిపోగానే ఆమె ఏం చేసింది? సేవ చేసింది. అట్లా యేసు ప్రభు తాకుదల మన జీవితాల్లో ఉంటే మనం కూడా సేవ చేసే వారంగా ఉంటాము అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ముగింపులోనికి వచ్చినాం. ఆ తర్వాత 40 నుంచి 44 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చూస్తే కదా. కాబట్టి యేసు ప్రభు చేత తాకబడితే మనం పరిచర్య చేసే వారంగా ఉండాలి. ఇక్కడ మనం 2 అబ్జర్వేషన్ చూడొచ్చు 40 నుంచి 44లో. ఆయన హోమ్ టౌన్ వాళ్ళేమో చంపాలని చూసినారు, కపెర్నహూము వాళ్ళేమో మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు అని బతిలాడుతా ఉన్నారు. ఆయన సొంత ఊరి ప్రజలేమో చంపాలని చూసింది ఆయన్ని. ఆ కపెర్నహూములో వాళ్ళేమో నువ్వు ఉండయ్యా, నువ్వు పోవద్దు అంటున్నారు. అందుకే బహుశా ఆయన అక్కడే కపెర్నహూముని ఆయన సెంట్రల్ కేంద్రంగా చేసుకుని ఆయన పరిచర్యని చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం యేసు ప్రభువుని చంపే బ్యాచ్ లో ఉండకూడదు. యేసు ప్రభువుని చంపడానికి ప్రయత్నించే బ్యాచ్ లో ఉండకుండా ఆయన మనతో ఉంచుకునే బ్యాచ్ లో మనం ఉంటే హీ విల్ స్టే విత్ us. ఆయన మనతో ఉండి ఆయన పరిచర్యను మన ద్వారా జరిగిస్తాడనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు.
కదా. కాబట్టి మనం యేసు ప్రభువును కోరుకునే వారంగా ఉన్నామా, ఉంటే ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత చివరి విషయాన్ని నేను చెప్పి ముగిస్తాది ఏంటంటే, మరి అక్కడ తనను ఉండమని బలవంతం చేస్తున్న వారితో ఆయన అన్నమాట, నేను ఇతర ప్రాంతాల్లో స్వస్థత చేయాలి కనుక వెళ్ళాలి అన్నాడా, ఇతర ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి కాబట్టి వెళ్ళాలన్నాడు. ఇతర ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి కాబట్టి నేను వెళ్ళాలి అన్నాడు. సో ద ప్రైమరీ మిషన్ ఆఫ్ జీసస్ ఇస్ టు ప్రొక్లెయిమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ప్రీచ్ ద గాస్పెల్. సో మనం కూడా మన ప్రైమరీ మోటివ్, చర్చ్ మోటివ్ ఏమిటి? మన ప్రైమరీ మోటివ్ ఏంటంటే వి నీడ్ టు ప్రీచ్ ద గాస్పెల్. అందుకే ఓబులేస్ గారి కోసం మనం ప్రార్థన చేసిన, స్వస్థత కోసం ఎప్పుడు ప్రార్థన చేసిన అన్న మాథ్యూ అన్న మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ముందు వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయండి, రక్షణ కోసం ప్రార్థన చేయండి. స్వస్థతకు మించి రక్షణ, అన్నిటికీ మించి రక్షణ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి మించి సువార్త కదా, ఆర్ఫనేజ్ కి మించి సువార్త, మన జనరస్ యాక్ట్స్ అన్నిటికి మించి సువార్త. మొట్టమొదట ప్రైమరీ ఎయిమ్ ఈజ్ టు ప్రీచ్ గాస్పెల్. అదే యేసుప్రభువు వారు చెప్పింది. నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను సువార్త చెప్పాలన్నాడు, కానీ అనేక మందిని స్వస్థపరచాలనలే. సువార్త చెప్తూ స్వస్థపరిచేడు, అది వేరే విషయం. కానీ ప్రైమరీ ఎయిమ్, ప్రైమరీ మోటివ్ ఇస్ టు ప్రీచ్ ద గాస్పెల్. సో అది మనం ఎప్పుడు మన మిషన్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా ఆయన పరిచర్య చేస్తూ ఈ ఆఖరి అధ్యాయానికి, ఆఖరి వచనాల్లోకి వచ్చేసరికి ఈ మూడ్ ఫ్రమ్ గలిలీ టు జూడేయ కదా, గలిలీ నుంచి యూదయ ప్రాంతంలోనికి ఆయన ప్రవేశించింది. ఆ విషయాలు దేవుని చిత్తం అయితే మనం నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించు. The Lord did not want the testimony of demons. You remember any other incident? Or the slave girl. When the slave girl saw them, Paul and Silas, she kept telling, these are the men who worship the Most High God. They are showing the way to be saved. Correct, they said. The demon told the correct thing about salvation. But Paul was disturbed, the Bible says, disturbed. This reason, he didn't want the testimony of a demon. Why? Because if a demon is telling something good to you, it can never be with your good in mind. There is a motive behind that. He didn't want the testimony. Now, as a believer, another believer appreciates you, it's a good thing. But if a politician appreciates you, then you have to wonder why he is appreciating you. No? Maybe you slipped, maybe you are backslided. So, be careful. Thank God for. Why did these people reject the truth? Because pride stopped them. They saw the miracles of the Lord. No? Right, but they are better. Let's pray. Father, we thank you for this time that you have given us. Thank you for your precious word. Lord, cleanse us, Lord, as people of every kind of pride, Lord. Lead us never to look down on people, but learn from you, Lord. And may our ministry always be to preach the good news through our words, through our life, to claim the freedom to the prisoners. Those who are blind, help them to see by your grace. Proclaim the great and precious salvation that takes us to eternity. That reminds us that this life on earth is very brief time and there is a glorious eternity waiting. Lead us and guide us, Master. Also, to be people who are careful where our appreciation comes from. We may not feel overjoyed when the wrong people appreciate us. May we be careful. In fact, may we only look for your approval in our lives, Lord. Your honor. Sometimes you honor us through people, but may we always be thankful to you. We thank you, we praise you for this scripted portion, Lord, and thank you for so precious a salvation that has been proclaimed to us, that has been brought to us, Gentiles.
Thank you and praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Amen.